ఆ బిల్లు ఉందా అంత అన్నీ వస్తాయి. ఈ పిల్లలు తీస్తున్నాడు ఎమ్మెల్యే పిఆర్ఓ. సార్ ఏది అంత తొందరగా ఈరోజు స్వర్గీయ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా 135వ జన్మదిన సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు పూలు నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, దళిత సంఘాల నాయకులు, దళిత నాయకులు మొత్తం అంతా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి, అంటే చిన్న పేదరికం ఇంట్లో పుట్టి ఎంతో ఉన్నత విద్య అభ్యసించి రాజ్యాంగ రూపకర్తగా ఈరోజు మనం దేవుని మాదిరిగా కొలుచుకుంటున్నాం. అంటే ఒక దళిత వర్గానికి చెందినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని శాసించి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి మేలు చేకూర్చే విధంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా దేవుడుగా కొలవబడుతున్నాడు. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అట్టడిగిన వర్గాల వారికి మేలు చేకూర్చే విధంగా రిజర్వేషన్స్ అయితే ఏమి, అలాగే ఆ రోజు ఉండే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కావాల్సిన హక్కులు అయితే మొత్తం అన్ని ఈరోజు రూపకల్పన చేసింది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి దళిత నాయకులందరికీ, దళితులకు బాబా సాహెబ్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారికి, మరి శ్రీధర్ చౌదరి గారికి, దళిత నాయకులకు, పాత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా. భారతదేశంలోనే ఈరోజు ఒక మంచి రోజు. మహానేత అయిన అంబేద్కర్ జయంతి గారంటే ఈరోజు రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవ నాయకుడు, విద్య, ఆర్థిక, మరి సామాజిక న్యాయము, మరి అర్థశాస్త్రము అన్నీ ఒడబోసిన ఒక వ్యవస్థ ఎవరంటే మహానుభావుడు బిఆర్ అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ గారని నేను మనవి చేస్తున్నా. అట్టడుగు వర్గాల వ్యతిరేకంగా ఆనాటికి పరిస్థితులకు ఆయన న్యాయవాది వృత్తిలో అయితేనేమి, మరి రాజ్యాంగంలో అట్టడుగు వర్గాలకు అవకాశం కల్పించాలని పోరాడి ఈరోజు ఇన్ని 80 సంవత్సరాలు భారతదేశంలో ఈరోజు అట్టడుగు వర్గాలు ఫలాలు అందుతూ ఉన్నాయంటే ఆ రోజు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశము. ఆ అంశంతోనే చిన్న కుటుంబాల నుంచి జన్మించిన ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి, రాజకీయ పదవులు అయితేనేమి అనేక సంస్థలు ఈరోజు అవకాశాలు కల్పిస్తున్నాయి. అదే ఆశయంతోనూ, అంబేద్కర్ ఆశయం గారితోనే ఈరోజు తెలుగుదేశం అధినేత మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, మా యువ నాయకుడు మాన్య ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు కూడా ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఆయన సూచించే ఈ సమాజానికి చేసిందేది అదే దశగా ఈరోజు తెలుగుదేశం యావత్తు ప్రయాణిస్తుందని మనవి చేస్తున్నాను. 135 జయంతి సందర్భంగా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఈరోజు మరి పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ జరుపుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపిస్తున్నాను, ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.